పెళ్ళైన 4 రోజులకే శోభిత నాగచైతన్య గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య చాలా మంచి వ్యక్తి. చైతు సింప్లిసిటీ, మంచి మనసు, ఇతరుల పట్ల దయ నన్ను మొదట ఆకట్టుకున్నాయి. చైతు చాలా మర్యాదస్తుడు, ఎంతో హుందాగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడూ ప్రశాంతంగా కూల్గా ఉంటాడు. అతనిలో నాకు బాగా నచ్చేవి అవే. చాలా కేరింగ్ పర్సన్ కూడా. నన్ను అమితంగా ప్రేమిస్తాడు అంటూ శోభిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభిత మాటలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ప్రేమ కోసమైతే ఇంతకాలం ఎదురు చూశానో అది నాకు చైతు నుంచి దక్కింది. అలాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టమనే చెప్పాలి అంటూ శోభిత చెప్పుకొచ్చింది. నా భావాలు స్వతంత్రంగా ఉంటాయి. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలు కూడా అలాంటివే. ప్రతి చిన్న విషయానికి చాలా యాక్టివ్గా ఫీల్ అవుతా. అలాగే ఇతరుల ఈగోలను పట్టించుకోను. వాటి గురించి ఎప్పుడూ ఆలోచించను. ఏది మంచిదో ఏది చెడ్డదో మన మనసు మనకు చెప్తుంది. కాబట్టి మనసు చెప్పిందే ఫాలో అవుతా. మనం నడుచుకునే తీరును బట్టే బంధాలు పటిష్టమవుతాయని నమ్ముతా అంటూ శోభిత వ్యాఖ్యానించింది. వంట బాగా చేస్తా. నా వంటలను ఎవ్వరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు, పచ్చిపులుసు నా ఫేవరెట్. ఎక్కడికి వెళ్ళినా ఇంటి భోజనమే పట్టుకెళ్తా. కాస్త ఖాళీ సమయం దొరికితే వంటింట్లోకి దూరిపోతా. పుస్తక పఠనం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎక్కువసేపు లైబ్రరీలోనే గడిపేదాన్ని. కవిత్వం కూడా రాస్తా. డైరీ రాయడం అంటే ఇష్టం. రోజులో జరిగిన విషయాలను నోట్ చేసుకుంటా అంటూ శోభిత ఎన్నో మాటలను వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వాక్యాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.